ఈ రోజు కొనతం దిలీప్ మీడియా డైరెక్టర్ ఎవరి కోసం ఈ డిజిటలైజేషన్ చేసిండు, ఎవరి కోసం ఎత్తిగడలు వేసిండంటే నేను అలాంటి వాళ్ళని ఎట్లా అడ్డుకోవాలి, ఏం చేయాలి, అదే తరుణంలో ఎట్లా పైసలు ప్రభుత్వ ఖజానాని ఎట్లా కొల్లగొట్టాలనుకున్నాడు, కొల్లగొట్టిండు. అంటే అలా పోస్ట్ చేయింది, ఆయన పని ఏంది, ఆయన తిరుగుడేంది. వాడు యూకేకి పోయి భారతదేశానికి కానీ తెలంగాణ ప్రభుత్వానికి ఏం తీసుకొస్తాడని ఏదో అన్నట్టుంది కదా, పాస్ 1 లోడ్ దాచి పెడితే మంచి పని లోడ్ మాయం చేసిండట. ఇవో గిట్లనే మాయం చేసినారు, మంచి పని లోడ్ మాయం చేసిండ. నేను అడుగుతున్నా, ఆయనకు అమెరికా తిరగాల్సిన పని ఏముంది, అమెరికా ఒకటే స్విట్జర్లాండ్ తిరగాల్సిన పని, ఇవన్నీ ఏమి అంటే విలాసాలకు తిరుగుతారు కదా. కొత్తగా పెళ్ళైనోడు తిరిగినట్టుంది ఆ దేశాలన్నీ. డిజిటల్ మీడియా కోసం తిరగలేదు ఇలా. డిజిటల్ మీడియా డైరెక్ట్ ఇలా డిజిటల్ మీడియాని డెవలప్మెంట్ చేయడానికి కోసం తిరిగినట్టు కనిపిస్తలేదు. అలా కనిపిస్తుందా? ఆయన డిజిటల్ మీడియాని ఈయన డెవలప్ చేసేది ఏందన్న, ఆల్రెడీ ట్విట్టర్ ఉంది, జీమెయిల్ ఉంటుంది, ఫేస్బుక్ ఉంటుంది. ఒక దేశంలో ఉన్నోడు ఇంకొక దేశంలో పోస్ట్ పెడితే ఇక్కడ చూడొచ్చు. ఇతను పోయి అక్కడ ఏం చేసిండు అనేది నాకు పెద్ద క్వశ్చన్. నేను అదే చెప్తున్నా కదా, కొత్తగా పెళ్ళైనోడు ఏం చేస్తాడు విలాసవంతంగా పెళ్ళాన్ని పట్టుకొని విదేశాలు తిరుగుతాడు. మరి ఈయనకు పెళ్ళి ఎప్పుడైందో తెలియదు కానీ మరి ఇంకా ఏ కథను పట్టుకొని తిరిగిండో ఏమో తెలియదు.